మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ సోమవారం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపైన వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సమాచారం ప్రకారం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా సికింద్రాబాద్కు చేరుకొని యశోద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించి ఆయనకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్య బృందానికి సూచించినట్టుగా సమాచారం. అంతేకాకుండా ఆసుపత్రిలో ఉన్న సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా కేసీఆర్ కలిశారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచిస్తూ పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కూడా కేసీఆర్కు సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా ఆసుపత్రికి వెళ్లారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, సంజయ్ కుమార్, సంతోష్ కుమార్, ఎర్రోల శ్రీనివాస్, బల్క సుమన్ తదితరులు ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ ఆసుపత్రికి వస్తున్నారనే సమాచారం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా యశోద ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి పరిసరాలలో సందడి నెలకొంది. ఆదివారం పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట ఆయనకు హన్మకొండలో వైద్యం అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. నర్సంపేట ప్రాంతంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ ప్రజా సమస్యలపైన నిరంతరం స్పందించేవారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపైన వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అయితే కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలోనే ఉన్నారు.